Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి మీ ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో MBA 4th సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళందరికీ ఈ పేపర్ ప్రెజెంటేషన్ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో విచ్ గివ్స్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, సో again one more dialogue I want to tell you all. How much you are learning is not important, how much you are presenting your paper is important. Okay, so చాలా మంది O grade ఎలా స్కోర్ చేయాలి అని ఒక ఇంటెన్షన్తో ఉంటారు. సో మనం ఎంత చదువుకున్నా కూడా మన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ ఆల్ ఆఫ్ 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినారు, బట్ తనకి ఏ గ్రేడే వచ్చింది. ఈ బి అనే పర్సన్ జస్ట్ ఒక 5 యూనిట్స్ పైన చూసుకున్నాడు, వాళ్ళకి O గ్రేడ్ వచ్చింది. హౌ దిస్ హ్యాపెన్స్? బికాస్ ఆఫ్ ది పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో మనం మెటీరియల్లో ఉన్న ఆన్సర్ ఎంత బై హార్ట్ చేసినా, ఎంత నేర్చుకున్నా కూడా మీరు ఫైనల్గా ఎలా ప్రజెంట్ చేస్తున్నారు మీ పేపర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దట్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఈ వీడియోలో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో O గ్రేడ్ స్కోర్ చేయాలని అంటే వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ you need to do it. Okay, so first one, so total 3 points లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అనేసి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే పాయింట్ వైజ్గా మీరు మీ ఆన్సర్ని ఎలాబొరేట్ చేస్తూ రాయాలి. ఓకే, సో మ్యాటర్ మీకు వచ్చు, యు నో ద కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా వచ్చు. సో చాలా మంది ఏం చేస్తారు, పారాగ్రాఫ్ వైజ్గా రాస్తారు. పారాగ్రాఫ్ వైజ్గా అసలు రాయలేకూడదు. ఓకేనా? సో దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. లైక్ ఎలా అంటే మీనింగ్ ఉంటుంది, తర్వాత డెఫినేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఏం అడిగినారో ఆ పాయింట్స్ని పెట్టి నీట్గా ఎలాబొరేట్ చేసుకుంటూ రాయాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి, మీరు లాంగ్ 8 మార్క్స్కి అయితేనేమో మినిమం 2 సైడ్స్ రాయాలి. 2 మార్క్స్కి అయితేనేమో 5 to 6 లైన్స్ అనేది మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, మీరు రాసే ఆన్సర్స్ ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఇన్ని సైడ్స్ రాస్తే ఇట్ విల్ బి గుడ్. సెకండ్ థింగ్, అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. మీకు పార్ట్ ఏలో 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ ఇట్, మీకు వచ్చినా రాకున్నా అటెంప్ట్ చేయాల్సిన బాధ్యత, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, పార్ట్ బిలో మళ్ళీ 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ చేయాల్సిందే. పార్ట్ సిలో కేస్ స్టడీ అటెంప్ట్ చేయాలి. అట్ ఎనీ కాస్ట్ అటెంప్ట్ ఇట్. ఫుల్ పేపర్ అటెంప్ట్ చేస్తేనే మీరు O గ్రేడ్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయకుండా ఇందులో సగం ఒక బిట్ రాయడానికి టైం లేదు అంటే డెఫినెట్గా మీకు O గ్రేడ్ రాదు. ఇట్స్ షూర్ అనమాట. సో మీరు వాళ్ళు ఎన్ని అడిగితే వాళ్ళ టైం మేనేజ్మెంట్ని ప్రకారంగా 2.5 అవర్స్లో మీరు టైంని మేనేజ్ చేసుకుంటూ యూ నీడ్ టు అటెంప్ట్ యువర్ క్వశ్చన్ పేపర్. దట్ ఈస్ ద సెకండ్ మెయిన్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అనమాట. థర్డ్ వన్, గ్రాఫ్స్ కానివ్వండి, పై డయాగ్రామ్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్ కానివ్వండి, ఇలాంటి ఫార్మ్ ఆఫ్ థియరిటికల్ థింగ్స్ అనేది మీరు రాయాలి. థియరీ సబ్జెక్ట్ కదా, థియరీ సబ్జెక్ట్ చేయాలి అని అంటే మొత్తం థియరీ రాసుకుంటే బాగుండదు. మీరు రాయాల్సిన దాన్ని పై డయాగ్రామ్స్లలో కానివ్వండి, గ్రాఫ్స్లలో కానివ్వండి చూపించండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సేల్స్ ఇంక్రీజ్ అని అంటాం. ఇది ఒక గ్రాఫ్ అంతే, ఇది ఒక డయాగ్రామే కదా. సో ఎప్పుడైతే మీ ఆన్సర్స్ని మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తారో, అది ఫ్లో చార్ట్ అయినా టేబుల్ అయినా ఏదైనా కానీ, అప్పుడు చూడడానికి లుక్ బాగుంటుంది. అండ్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు కూడా మీకు మంచి మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద థర్డ్ థింగ్, యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటి అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్. ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. సో చాలా మందికి చాలా వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పినాను, మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది అర్థమయ్యే విధంగా ఉండాలి. ఓకేనా? సో డిజిటల్ కరెక్షన్ కాబట్టి మీరు ఇంత పెద్ద వర్డ్స్ రాస్తే ఇంత చిన్నగా కనిపిస్తుంది వాళ్ళకి, మీరు ఇంత చిన్నగా రాస్తే వాళ్ళకి ఇట్లా డాట్ 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 లాగా కనిపిస్తుంది. సో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అయినా నార్మల్ హ్యాండ్ రైటింగ్ అయినా ఇట్ షుడ్ బి అండర్స్టాండబుల్. చూస్తే అర్థమవుతుంది, వర్డ్స్ కనిపించాలి అంతే. ఇప్పుడు నేను రాసిన మన గుడ్ హ్యాండ్ రైటింగ్ కాదు, బట్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ కదా. సో అట్లా మీరు ఎగ్జామినేషన్లో అనేది రాయాలి. అండ్ యూజ్ ఓన్లీ బ్లాక్ పెన్. డిజిటల్ కరెక్షన్ కాబట్టి ఓన్లీ
బ్లాక్ పెన్ అనమాట. ఎందుకు బ్లాక్ పెన్? బ్లూ పెన్ యూజ్ చేస్తే ఏమవుతుందని చాలామంది మళ్ళీ డౌట్లు అడుగుతాడు. మీరు బ్లూ పెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ కరెక్షన్ కాబట్టి బ్లాక్ అనేది ఇంకొంచెం మంచిగా విజిబుల్ అవుతుంది, కరెక్షన్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఇంకొకటి. నెక్స్ట్ ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేయకండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ స్పెల్లింగ్ నేను POINT అని పెట్టినా, ఇట్స్ స్పెల్లింగ్ మిస్టేక్, దీన్ని ఇలా 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 చేయకండి, ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ జస్ట్ కీప్ ఇట్ అ బ్రాకెట్ ఆర్ ఎల్స్ ఇది చిన్న ఒక బ్రాకెట్ పెట్టి దాంట్లో ఒక చిన్న ఇంటూ మార్క్ పెట్టేసేయండి. అర్థమైనా? లేదు అని అంటే వదిలేంది కదా అలాగే. ఎవరు స్పెసిఫిక్గా అక్కడ మీరు తప్పు చేసినారని చెప్పి ఎవరు పాయింట్అవుట్ చేసి చూడరు. మీరు ఇలా హైలైట్ చేస్తేనే అక్కడ వాళ్ళకు ఒక దృష్టి అనేది వెళ్తుంది అనమాట. సో ఈ 5 టిప్స్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్ నీట్గా ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా O గ్రేడ్ అనేది రిజల్ట్స్ రోజు మీకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ టిప్స్ అనేది మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవరీవన్.